అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధిక. మాఘమాసంలో 18వ రోజు, మాఘ పురాణంలో 18వ అధ్యాయము ఈరోజు తెలుసుకుందాము. వశిష్ఠ మహర్షి దిలీపునకు పార్వతీదేవితో పరమేశ్వరుడు చెప్పిన మాఘమాస మహత్యమును, దాని కథలను వివరిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు ఇంకొక కథను వివరిస్తున్నారు. చాలా కాలం క్రిందట దక్షిణ ప్రాంతమందు వసంతవాడ అను పేరు గల ఒక పెద్ద పల్లె ఉండెను. అందులో ఒక బంగారు శెట్టి అను వైశ్యుడు ఉండెను. అతని భార్య పేరు తాయారమ్మ. బంగారు శెట్టి వట్టి పిసినిగొట్టు. తనకు ఉన్న పిత్రార్జిత సంపదయే లెక్కకు మిక్కుటముగానున్నది. అంటే తన తండ్రి సంపాదించిన సంపాదనని లెక్కబెట్టలేనంత ఉన్నది. కానీ అతడు ఇంకనూ ధనాశ గలవాడై తన వద్దనున్న ధనమును వడ్డీలకు ఇచ్చి మరింత సంపన్నుడయ్యను. కానీ ఒక్కనాడైనా హరిని ధ్యానించడం కానీ, దాన ధర్మాలు చేయడం కానీ చేయలేదు. అంతేగాక బీద ప్రజలకు వారి ఆస్తులపై వడ్డీలకు రుణాలు ఇచ్చి అనుకున్న గడువుకు రుణము తీర్చనందున తప్పుడు సాక్ష్యాలతో వ్యాజ్యములు వేసి వారి ఆస్తులు సైతము స్వాధీనపరుచుకునేవాడు. ఒకనాడు బంగారు శెట్టి గ్రామాంతరము వెళ్ళెను. అంటే వేరే ఊరికి వెళ్ళెను. ఆ రోజు సాయంత్రము ఒక ముదుసలి బ్రాహ్మణుడు బంగారు శెట్టి భార్యను చూచి, తల్లి, నేను ముసలివాడను. నా గ్రామము చేరవలయునన్న ఇంకను 10 ఆమడలు వెళ్ళవలసి ఉన్నది. ఇప్పుడు చీకటి కాబోతున్నది. ఆకాశంలో మేఘాలు ఉరుముతున్నాయి. చల్లగాలికి వణికిపోతున్నాను. మీ ఇంటి వద్ద ఈ రాత్రి గడవనియ్యి. నీకు పుణ్యముంటుంది తల్లి. నేను సద్బ్రాహ్మణుడను, సదాచార వ్రతుడను. ప్రాతకాలమున మాఘస్నానము చేసి వెళ్ళిపోవుదును అని బ్రతిమలాడను. తాయారమ్మకు జాలి కలిగెను. వెంటనే తన అరుగుమూల శుభ్రం చేసి అందు ఒక తుంగచాప వేసి కప్పుకొనుటకు వస్త్రమునిచ్చి పడుకోండి అని పలికెను. ఆమె దయార్థ హృదయమునకు ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఎంతగానో సంతోషించి విశ్రాంతి తీసుకొనుచుండగా తాయారమ్మ ఒక ఫలము ఇచ్చి దానిని భుజించుమని చెప్పి, ఆర్య, మాఘస్నానము చేసి వెళ్ళెదనని అన్నారు కదా, ఆ మాఘస్నానము అనగానేమి? దాని వలన కలుగు ఫలితమేమి? నాకు చెప్పండి, వినుటకు నాకు కుతూహలముగానున్నది అని అనగా ఆ వృద్ధ బ్రాహ్మణుడు దుప్పటి కప్పుకొని, అమ్మా, మాఘమాసము గురించి చెప్పుటకు నాకు శక్యము కాదు. ఈ మాఘమాసములో నదీ యందు గాని, తటాకమందు గాని, లేక నూతి యందు గాని సూర్యోదయం అయిన తర్వాత సన్నిళ్లతో స్నానము చేసి విష్ణు మందిరానికి వెళ్ళి తులసీ దళంతోనూ, పువ్వులతోనూ, పండ్లతోనూ పూజ చేసి స్వామివారి ప్రసాదమును స్వీకరించవలను. తరువాత మాఘ పురాణం పఠించవలను. ఇట్లు ప్రతిదినము విడవకుండా 1 రోజులు చేసి ఆఖరి రోజున బ్రాహ్మణునకు సమారాధన, దానములు ఇవ్వవలను. అట్లు చేసిన ఎడల మానవునికి ఉన్న రౌరవాది మహాపాపములు వెంటనే నశించిపోవును. ఒకవేళ ఈ 1 రోజులు చేయలేని వారు, వృద్ధులు, రోగులు ఒక్కరోజైనను అనగా ఏకాదశి రోజున గాని, ద్వాదశి నాడు గాని, పౌర్ణమి దినమున గాని పైన చెప్పిన ప్రకారము చేసినచో సకల పాపములు తొలగి సిరి సంపదలు, పుత్ర సంతానము కలుగును. ఇది నా అనుభవముతో తెలియజేయుచున్నాను అని చెప్పగా ఆ బ్రాహ్మణుని మాటలకు తాయారమ్మ మిక్కిలి సంతోషించి తాను కూడా ప్రాతకాలమున బ్రాహ్మణుడితో నదికిపోయి స్నానము చేయుటకు నిశ్చయించుకొనెను. అంతలో పొరుగురికి వెళ్ళిన తన భర్తయగు బంగారు శెట్టి ఇంటికి వచ్చినాడు. అతడు రాగానే మాఘ స్నానము గురించి చెప్పి తాను తెల్లవారుజామున స్నానమునకు పోవుదనని తెలియజేసెను. భార్య చెప్పిన మాటలకు బంగారు శెట్టి కోపము వచ్చి వంటి నిండా మంటలు బయలుదేరినట్లుగా పళ్ళు పటపటా కొరికి, ఓసి వెర్రిదానా, ఎవరు చెప్పినారే నీకీ సంగతి? మాఘమాసం అంటే ఏమిటి? స్నానం అంటే ఏమిటి? వ్రతము, దానములు ఏమిటి? నీకేమైనా పిచ్చి పట్టినదా? చాలు చాలు,
అధిక ప్రసంగం చేసినచో నోరు నొక్కివేయుదును. డబ్బులు సంపాదించుటలో నా పంచప్రాణములు పోవుచున్నవి. ఎవరికిని ఒక్క పైసా కూడా వదలకుండా వడ్డీ వసూలు చేస్తూ కూడబెట్టిన ధనము దానము చేయమనదవా? చలిలో చన్నీళ్లు స్నానము చేసి పూజ చేసి దానములు చేస్తే ఒళ్ళు ఇల్లు గుల్లై నెత్తిపైన చెంగు వేసుకొని భిక్షాందేహి అని అనవలసిందే. జాగ్రత్త, వెళ్ళి పడుకో అని భర్త కోపగించినాడు. ఆ రాత్రి తాయారమ్మకు నిద్ర పట్టలేదు. ఎప్పుడు తెల్లవారునా, ఎప్పుడు నదికి వెళ్ళి స్నానము చేయుతునా అని ఆతృతగా ఉన్నది. కొన్ని గడియలకు తెల్లవారినది. తాను కాలకృత్యములు తీర్చుకుని ఇంటికి వచ్చి ఉన్న వృద్ధ బ్రాహ్మణునితో మొగనికి చెప్పకుండా నదికి పోయి స్నానము చేయుచున్నది. ఈలోగా బంగారు చెట్టి పసిగట్టి ఒక దుడ్డుకర్ర తీసుకుని నది వద్దకు పోయి నీళ్లలో దిగి భార్యను కొట్టబోవుచుండగా ఆ ఇద్దరూ కొంత తడువు నీళ్లలో పెనుగులాడిరి. అటుల పెనుగులాడుచుండగా ఇద్దరూ నీళ్లలో మునగవలసి వచ్చెను. అట్ల మునుగుటచే ఇద్దరికీ మాఘమాస ఫలము దక్కినది. భార్యను కొట్టి ఇంటికి తీసుకువచ్చినాడు. కొన్ని సంవత్సరములు జరిగిన తర్వాత ఒకనాడు ఇద్దరికీ ఒక వ్యాధి సోకినది. మరికొన్ని రోజులకు ఇద్దరూ చనిపోవుటచే బంగారు చెట్టుని తీసుకుని పోవుటకు యమభటులు వచ్చి కాలపాశము వేసి తీసుకుని పోవుచుండరి. తాయారమ్మను తీసుకుని పోవుటకు విష్ణుదూతలు వచ్చి ఆమెను రథముపై ఎక్కించుకుని తీసుకుని పోవుచుండరి. అప్పుడు తాయారమ్మ యమభటులతో ఇట్లు పలికెను: ఓ యమభటులారా, ఏమిటి అన్యాయము? నన్ను వైకుంఠమునకు తీసుకుపోవుట ఏమి, నా భర్తను యమలోకమునకు తీసుకుని పోవుట ఏమిటి? ఇద్దరము సమానమే కదా అని వారిని ఉద్దేశించి అడగగా, ఓ యమ్మ, నీవు మాఘమాసములో ఒక దినమున మాఘస్నానము చేసితివి. అదియు ఆ బుద్ధ బ్రాహ్మణుని వలన విని స్నానము చేయగా నీకీ ఫలము దక్కినది. కాని నీ భర్త అనేకులను హింసించి అన్యాయంగా ధనార్జన చేసి అనేకుల వద్ద అసత్యములు ఆడి నరకమన్న భయము లేక భగవంతునిపై భక్తి శ్రద్ధ లేక వ్యవహరించినందునే యమలోకమునకు తీసుకుని పోవుచున్నాము అని యమభటులు పలికిరి. ఆమె మరల వారినిట్లు ప్రశ్నించెను: నేను ఒకే ఒక దినమున స్నానము చేసినందున పుణ్యఫలము కలిగినప్పుడు నన్ను కొట్టుచు నాతో నా భర్త కూడా నీట మునిగినాడు కదా, శిక్షించుటలో ఇంత వ్యత్యాసమేల కలిగెను అని అనగా ఆ యమభటులకు సంశయము కలిగి ఏమీయూ తోచక చిత్రగుప్తుని వద్దకు వెళ్ళి జరిగిన సంగతి, ఆమె వేసిన ప్రశ్నల సంగతి తెలియజేసిరి. చిత్రగుప్తుడును వారి ఇద్దరి పాపపుణ్యముల పట్టిక చూడగా ఇద్దరికీ సమానమైన పుణ్యఫలము రాసి ఉన్నది. జరిగిన పొరపాటునకు చిత్రగుప్తుడు విచారించి బంగారు చెట్టుని కూడా వైకుంఠమునకు తీసుకొని పొమ్మని విష్ణుదూతలతో చెప్పెను. విష్ణులోకమునకు ముందుగా వెళ్ళియున్న తాయారమ్మ తన భర్త గతి ఏమయ్యనో అని ఆతృతతో ఉండగా బంగారు చెట్టుని పుష్పక విమానం మీద తీసుకుని వచ్చి వైకుంఠములో విడిచిరి. భార్యాభర్తలు ఇద్దరూ మిక్కిలి సంతోషించిరి. రాజా, వింటివా? భార్య వల్ల భర్తకు కూడా ఏ విధంగా మోక్షము కలిగెనో. భర్త దుర్మార్గుడై పిసినిగొట్టుగా వ్యవహరించినను భార్య యథాలాపంగా ఒక్కరోజు మాఘస్నానం చేసినందున ఇద్దరికీ వైకుంఠ ప్రాప్తి కలిగినది కదా. కావున మాఘస్నానము నెల రోజులు చేసినచో మరింత మోక్షదాయకము అగును అనుటలో ఎటువంటి సందేహమూ లేదు. 18వ రోజు పారాయణము పరిసమాప్తమైనది. తిరిగి 19వ రోజు పారాయణంతో మళ్ళీ కలుసుకుందాము.